నమస్కారం. నా పేరు తేజస్వి. నేను మైత్రి సంస్థలో స్వయం సమృద్ధి సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను. మీ పార్ట్నర్ మీతో కఠినమైన మాటలతో, శారీరకంగా, మానసికంగా, లైంగికంగా లేదా ఆర్థికంగా హింసతో ప్రవర్తించినట్టయితే అది మీ తప్పు కాదు. అది మీ వల్ల జరిగింది కాదు. ఆ హింస భరించాల్సిన అవసరమే లేదు. మన సమాజంలో చాలా తేలిగ్గా అంటారు. తానేదో చేసుండొచ్చు అందుకే ఇలా జరిగింది అని. గానీ హింసాత్మక ప్రవర్తన అనేది ఒక నేర్చుకున్న ప్రవర్తన. చాలామంది పార్ట్నర్స్ చిన్నతనంలో వారి ఇంటిలో తల్లిదండ్రుల మధ్య గాని, లేదా స్వయంగా వారే హింసను అనుభవించుండొచ్చు. రీసెర్చ్ మనకేం చెప్తుందంటే, ఇలా అనుభవించిన వ్యక్తుల్లో, ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పెద్దయినాక అదే ప్రవర్తన చూపిస్తారు. కాబట్టి ఇది ఒక నేర్చుకున్న ప్రవర్తన. మీ తప్పు కాదు. మీరు చేసింది కాదు. మన తెలుగు సినిమాల్లో, పాటల్లో, ఎవ్రీడే లైఫ్‌లో స్త్రీలపై హింస చాలా సాధారణంగా చూపిస్తారు. హీరో, హీరోయిన్‌ని కొట్టడం, బలవంతం చేయడం ప్రేమగా చూపిస్తారు. అదే ఆడవాళ్ళు మహిళలపై వేదనలు ఈవ్ టీజింగ్‌గా తీసి పారేస్తారు. ఇలాంటి వాతావరణం పెరిగిన మనకి ఒక క్వెషన్ రావచ్చు. ఇదంతా మామూలేనేమో. అందరింట్లో జరిగేదేమో. అన్ని దగ్గరలా జరిగేదేమో. నా వల్లే జరుగుతుందేమో. కానీ అది తప్పు. మీ వల్ల జరగట్లేదు. మీ తప్పు కాదు. ఎందరో జంటలు ఒకరినొకరిని ప్రేమతో, గౌరవంతో సమానంగా చూసుకొని జీవిస్తున్నారు. ప్రతి హింసించే వ్యక్తి లక్షణం కంట్రోల్. మిమ్మల్ని భయపెట్టి, బెదిరించి, హింసించి మీ లైఫ్ కంట్రోల్ చేయాలి అనుకోవడం. అలా చేసినాక మీకు ఏమీ గుర్తులేదని, మీ వల్లే ఇది జరిగిందని, మీరిలా చేయడం వల్లే తానలా చేయాల్సొచ్చిందని చెప్పడం చాలా కామన్ టెక్నిక్. కానీ గుర్తుంచుకోండి. మీ తప్పు కాదు. హింసాత్మక ప్రవర్తన ఒక నేర్చుకున్న ప్రవర్తన. అది వారి నిర్ణయం. చాలామంది అంటూ ఉంటారు. ఆల్కహాల్ వల్లో, జాబ్‌లో స్ట్రెస్ ఎక్కువవ్వడం వల్లో హింస అయ్యుండొచ్చు అని. అలాంటప్పుడు మీరు మీ లైఫ్‌లో అన్నిటికన్నా కష్టమైన సమయంలో మీరు హింసతో స్పందించారా? అలాంటప్పుడు వేరే ఎవరికో మీతో హింసపై స్పందించే హక్కు ఎలా వస్తుంది? మన అందరూ కష్టాలు అనుభవిస్తాం. మన భావనల్ని, మన యాక్షన్స్‌ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటాం. అది ఒక నేర్చుకున్న ప్రవర్తన హింస అనేది. అది వారి నిర్ణయం. అది మీ తప్పు కాదు. మీరు సహాయం కోసం చెయ్య చాపడం బలహీనత కాదు. అది ధైర్యం. మైత్రి సంస్థలో మేము మీ మాటలు వినడానికి, మీ చెయ్యి పట్టుకోవడానికి, మీకు మార్గం చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 1 8 8 8 8 6 2 4 8 7 4 లేదా మా వెబ్‌సైట్ www.maitri.orgకి ఎళ్లి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.